నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. బైన్సాలోని రావుల్ నగర్లో విషాదం. భవనం 2వ అంతస్తు నుండి కింద పడి 2 ఏళ్ల చిన్నారి మృతి. బాసర ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కొనసాగుతున్న కూల్చివేత పనులను పరిశీలించిన అధికారులు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించాలి. పాఠశాలల ప్రిన్సిపల్ల సమీక్షలో ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్. బీబీ రామ్జీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో అధికారులు. తమ సమస్యలను పరిష్కరించండి. జైంట్ చెక్ పవర్ మూలంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు సహకరించడం లేదు. సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్కు వినతి. బైన్సా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 23 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్. బైన్సా పట్టణంలోని రావుల్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. 2వ అంతస్తు నుండి కీర్తి సింగ్ అనే 2 సంవత్సరాల పాప కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. రావుల్ నగర్లో అద్దెకుంటున్న మదన్ సింగ్, ప్రియాంక దంపతుల కుమార్తె ఈ చిన్నారి. కళ్ళ ముందు ఆడుతూ ఉండే చిన్నారి మృతితో ఆ తల్లిదండ్రుల్లో తీరని విషాదం నెలకొంది. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయాన్ని ఆనుకొని ఉన్న ప్రధాన ద్వారాలను, మండపాలను కూల్చివేశారు. ఓవైపు ఆలయ పునర్నిర్మాణం జరుగుతుందన్న సంతోషం, మరోవైపు పాత ఆనవాళ్లు పోతున్న బాధ కొంత ఉన్న కొత్త ఆలయం నిర్మాణం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం.
ప్రైమరీ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు పాటుపడాలని ఎమ్మెల్యే పాపర్ రామారావు పటేల్ సూచించారు. బైన్సాలోని ఎమ్మెల్యే నివాసంలో కస్తూర్బా మైనార్టీ ఆదర్శ పాఠశాల, సోషల్ వెల్ఫేర్, గిరిజన పాఠశాల ప్రిన్సిపల్లచే సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అదే 150 మనకు కంపల్సరీ కావాలి. ఇప్పుడే 150 ఉండాలి. శుభ సాయంత్రం. ప్రత్యేకంగా నేను ఈరోజు ఈ అవకాశాన్ని తీసుకొని మాట్లాడడానికి కారణం ఏంటంటే, నేను ప్రిన్సిపల్ ఎఫ్ఎస్సీగా చార్జ్ తీసుకుని దాదాపు 1 year అవుతుంది. అక్కడ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో పెద్ద సమస్య ఏంటంటే, దాదాపు ఒక 200 మీటర్లు ఒక పెద్ద 3 phase వైర్ డ్యామేజ్ అయిపోయి దాన్ని మొత్తం ఒక స్కూల్ చుట్టూ దాన్ని తిప్పేయడం జరిగింది. సో ఎక్కడ వాటర్ తడి ఉన్నా కానీ, ఎక్కడ వాటర్ పడ్డా కానీ అక్కడ దాదాపు పిల్లలు కొద్ది దూరం వెళ్ళినా కూడా షార్ట్ సర్క్యూట్ అయితే చనిపోయే ప్రమాదం. సో ఇది 3 phase. ఎక్కడ కొంచెం సరౌండింగ్లో కొంచెం అంటే దాదాపు ఒక 17 దగ్గర అంటే దాని మొత్తం అది బయటకు వచ్చేసింది వైర్ అంతా. సో అది ఫొటోస్తో సహా సారి దృష్టికి తీసుకురావడం, గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకురావడం, పాఠశాలలో కూర్చొని ఏ గారికి అందరికి పిలిచి సారే ఐడియా ఇచ్చాడు. అంటే ఈ వైర్ ఎట్లేస్తే బాగుంటుంది అంటే, మన పైనుంచి పోల్స్ వేసేసి దాదాపు 14 పోల్స్ వేయడం జరిగింది. కంప్లీట్ ఒక 200 మీటర్లలో 14 పోల్స్ వేసి దాన్ని పైనుంచి వైర్ తీసుకొని ఎక్కడి నుంచి అక్కడ మీటర్స్ ఉంటాయి కదా, ఆ మీటర్స్కి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల నేను సార్ ఒకటే చెప్పాను, సార్ పిల్లడి కింద అయితే నా జీతం పోతే వచ్చు, నేను ఒక 6 నెలలు సస్పెండ్ అయితే నేను ఇంకో స్కూల్కి వెళ్తా, నాకు జాబ్ ఉంటుంది ఎట్టుకోదు. కానీ ఇక్కడ ప్రమాదం జరిగితే దాదాపు ఒక ఫ్యామిలీలో ఒక పిల్లవాడు పోతుంది. సార్కి అది దృష్టికి తీసుకురావడంతో పెద్ద మనం చేసుకొని స్కూల్కి వచ్చి దాదాపు 7 లక్షల రూపాయలు దానికి ప్రత్యేకంగా శాంక్షన్ చేయించి పోల్స్ వేయించి లైఫ్ కింద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అంతేకాకుండా గత 14 సంవత్సరాలుగా మా గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే, ఆల్రెడీ మన ఎస్ఓ మేడం గారు తెలుసు, ఈ హాస్టల్ వెనకాల మొత్తం వాటర్ అంతా జామ్ అయిపోయి ఆ స్మెల్కి పిల్లలు ఉండలేని పరిస్థితులు ఉన్నారు అక్కడ. సో అది కూడా సార్ ప్రత్యక్షంగా వచ్చి చూశారు. చూసిన తర్వాత దానికి దాదాపు ఒక 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ నుంచి కంప్లీట్గా ఒక 500 నుంచి 600 మీటర్లు అంటే ఒక 1/2 కిలోమీటర్లు మొత్తం ఓపెన్ డ్రైనేజ్ తోటి ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు ఒక 2-3 డేస్లో కూడా అయిపోతుంది సార్. దానికి ఒక 15 lakhs మళ్ళీ మా రోడ్ నుంచి హాస్టల్ వరకు కంప్లీట్గా. సో దానికి ఒక 23 లక్షలతోటి సీసీ రోడ్ శాంక్షన్ చేయించడం జరిగింది. దాదాపు మా పాఠశాలకు ఈ 2 నెలల్లో సార్ విజిట్ చేసిన తర్వాత 42 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు నిజంగా మా పిల్లల తరఫున మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. ఈ అంటే మనకు సార్ ఎమ్మెల్యేగా రావడం అనేది అదృష్టం అని ఎందుకంటానంటే, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గరికి మనం పోవాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు అంటే రేర్ అన్నట్టుగా పోతామా, కలుస్తామా లేదా ఎప్పుడో ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది, అంతే కదా. కానీ సార్ తోటి మనకు ఒక పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల్లాగా ఫోన్ చేసి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పండి, ఆ సమస్యలు తీర్చడంలో ఆయన ఎప్పుడు కూడా ముందు ఉంటారు. ఎడ్యుకేషన్కి సంబంధించి నాకు తెలిసి అంటే ఇంతమంది ఎమ్మెల్యేలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇంత రివ్యూ చేసి మీకున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల దగ్గరికి రావడం, చూడడం, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చడం. నేను దాదాపు అంటే నేను పనిచేసి దాదాపు టీజీపీలో 30 సంవత్సరాలుగా ఉన్నాను. ఈ 30 సంవత్సరాల్లో నేను ఇట్లాంటి ఒక పొలిటికల్ లీడర్ అనడానికంటే ఒక నాయకుడు, ఒక లీడర్ అంటే సమస్యలు తీర్చడానికి వచ్చినటువంటి లీడర్ అని చెప్పడంలో అది కరెక్ట్ పదం అనిపిస్తుంది పటేల్ గారికి. సో మా పిల్లల తరఫున, మా ముదోల్ కాన్స్టిట్యూషన్ తరఫున ముదోల్ కాన్స్టిట్యూషన్ని ప్రతి రంగంలో ముందుంచాలి, విద్యారంగంలో ముందుంచాలి అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో వచ్చినటువంటి మన నాయకుడికి నిజంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. ఈ అవకాశాలు ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. సర్పంచ్లు వివి రామ్జీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్తో పాటు పలువురు అధికారులు సూచించారు. బైన్సా మండలంలోని వాన్లపాడు గ్రామంలో కుబీర్, కుంటాల, లోకేశ్వరం, బైన్సా మండలాలకు చెందిన సర్పంచ్లకు శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
చేయాలనే విషయంలో మరి ఇప్పుడు మీకు పీపీటీ ద్వారా వివరించడం జరుగుతుంది. సో ఎంపీఓ నర్సాపూర్జీ తిరుపతి రెడ్డి గారు మీకు క్లుప్తంగా చెప్తారు. బిఫోర్ దట్ ఏంటంటే సార్ కనబడుతుందా ఇప్పుడు ఏంటంటే గౌరవ మన దేశ ఉన్నత న్యాయస్థానమే దీనిపైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా మనకు ప్రభుత్వము 2026 ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించి కొత్త ఏప్రిల్ 2026లో మనకు వచ్చాయి. సో అందులో ఏమి అనేది మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడ నోట్లో ఏ విధంగా ఉంది అనేది చదవడం కాకుండా మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ ఉన్నత న్యాయస్థానం చెప్పిన గౌరవ న్యాయస్థానం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 40 సంవత్సరాల స్థాయి ఉన్న అంటే అదగల మన దీపావళిప్పుడు పెట్ట దగ్గర మనం ప్రతి గ్రామ పంచాయతీలో మనమే వాలంటీర్గా తడి పొడి వేరు చేస్తూ మీకు ఉండాలని ప్లస్ దాని కాంపోస్ట్ స్థిరీకరణ చెరువుల నిర్మాణం, తర్వాత కాంపోస్ట్ పిట్ కమ్యూనిటీ కాంపోస్ట్ పిట్ ఇంతకుముందు ఉండే ఇప్పుడు లేదు. అట్లా మొత్తానికి మనకి ఏంటంటే ఇట్లాంటి పనులు 58 మాత్రం తీసేయడం జరిగింది. మనకి ఉన్నాయి, అట్లనే గ్రామీణ వసతులకు సంబంధించి 37 ఉన్నాయి. జీవనోపాధులు మీకు మాత్రం ఏ విధంగా కట్టుకోవచ్చు. అయితే ఏదన్నా వచ్చేసి బిల్డింగ్ కావాలి అంటే రాదు. ఎప్పుడు మనకు మెటీరియల్ కాంపోనెంట్ సరిపడా వేజ్ కాంపోనెంట్ పెంచుకుంటే, వేజ్ కాంపోనెంట్ పెంచాలి అంటే ఊళ్ళల్లో మనకు అందరినీ కూలీలను మొబిలైజ్ చేసి వేజ్ కాంపోనెంట్ పెంచితే అప్పుడు మనకు వర్క్స్ వస్తాయి. సో ఇవన్నీ లింక్డ్. మామూలు ఒక బిల్డింగ్ కావాలి అని చెప్పేసి నరగాలో ఒక బిల్డింగ్ కట్టండి అంటే శాంక్షన్ రాదు. శాంక్షన్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది? మనకు దానికి సరిపడా వేజ్ కాంపోనెంట్ పెంచాలి. సో అట్లాగే 16th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ చాలా ఎక్కువ, 15th ఫైనాన్స్ కమిషన్ కంటే చాలా ఎక్కువగా వస్తాయి. అందులో మనం కొంత మన కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తానే పోతుంది. మన వంతు మనం ఒక 10% దాంట్లో కొంత ఇన్హాన్స్ చేయాలి. అంటే మనం ఉన్న సోర్సెస్ వాడుకోవాలి, ఎంకరేజ్ చేయాలి అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఉద్దేశం. లేకపోతే గవర్నమెంట్ ఇస్తుంది, మనం దాన్ని చేద్దామంటే అది ఓకే మంచిదే, కానీ మనకు ఉన్న రిసోర్సెస్ ఉన్నాయి చాలా. సో వాటిని కూడా యూజ్ చేసుకొని ప్రతి సంవత్సరం 2.5% ఎక్కువే కాదు, 2.5% మాత్రమే మీరు పోయినసారి ఇన్కమ్ దానికి 2.5%. ఏ రకంగా మీకు చాలా ఉంటాయి, మీరు ఆలోచిస్తే. జీపీ మా జనరల్ ఫండ్ ఏదైతే ఉందో అది షిఫ్ట్ చేస్తామని చెప్పారు కదా సార్, నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు మినిస్టర్ గారు. కానీ ఇది ఎప్పటిలోపటి జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రీవియస్ పాత ఫండ్ ఏదైతే ఉందో అకౌంట్లల్లో అది మా జీపీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. అది దాంట్లో ట్రెజరీ అకౌంట్లోనే పెట్టాలి. సో దానికి బ్యాంక్ అకౌంట్కు పంపించాం. బ్యాంక్ అకౌంట్ మార్చాలి చట్టంలో అమెండ్మెంట్ కోసం. సీఎం గారు ఒప్పుకున్నారు. సీఎం గారు అప్రూవ్ కాగానే దానికి మళ్ళీ అసెంబ్లీలో పెట్టాలి, క్యాబినెట్లో పెట్టాలి, అసెంబ్లీలో. అది ఈ ప్రాసెస్లో ఉంది. తమ సమస్యలను పరిష్కరించాలని సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్కు పలువురు సర్పంచులు వినతి పత్రాన్ని అందించారు. బైన్సా మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి పండితరావు పటేల్ పలు విషయాలు తెలియజేశారు. ఉప సర్పంచులకు జైంట్ చెక్ పవర్తో కొంతమంది సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని, అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. అదేవిధంగా అధికారులు సహకరించడం లేదని ఫిర్యాదు చేశారు. భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ కమిషనర్ గారు వచ్చారు కాబట్టి వారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా చక్కగా వివరించారు. కాబట్టి వారికి మా ప్రభుత్వంపై మా చిన్న సమస్యలు ఉన్నాయి, మీకు మా సర్పంచ్ సంఘం తరఫున వినతి పత్రం ఇస్తాం సార్. సీతక్క గారికి చెప్పి ఈ సమస్యలను వెంటనే అమలయ్యే విధంగా మీరు చేయాలని కోరుచున్నాం. మీరు రావడం మా అదృష్టం కాబట్టి ఈ అవకాశాన్ని మా సర్పంచ్లందరూ ఈ మీటింగ్ ద్వారా అందరూ సంతకాలు చేశారు కాబట్టి ఇప్పుడు మా సర్పంచ్లందరూ కోరం తరఫున మీకు ఈ వినతి పత్రం ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.
బైంసా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పాపర్ రామారావు పటేల్ అందజేశారు. అర్హులైన వారందరికీ దశల వారీగా ఇళ్లను మంజూరు చేయిస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నీరజ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బైంసాలోని రావుల్ నగర్లో విషాదం. భవనం 2వ అంతస్తు నుండి కింద పడి 2 ఏళ్ల చిన్నారి మృతి. బాసర ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కొనసాగుతున్న కూల్చివేత పనులను పరిశీలించిన అధికారులు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించాలి. పాఠశాలల ప్రిన్సిపల్ల సమీక్షలో ఎమ్మెల్యే పాపర్ రామారావు పటేల్. బీబీ రామ్జీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో అధికారులు. తమ సమస్యలను పరిష్కరించండి. జైంట్ చెక్ పవర్ మూలంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు సహకరించడం లేదు. సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్కు వినతి. బైంసా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 23 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే పాపర్ రామారావు పటేల్. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.